హాయ్ అండి, బాయ్ అండి. ఇదిగోండి చేప ముక్కలు, చేపలు తీసుకొచ్చారు మా వారు. అందుకని చేపలు ఫ్రై చేస్తున్నానండి. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇదిగోండి ఉప్పు. ఉప్పు చేపకు పట్టాలండి. ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేస్తానండి. పెద్ద వీడియోలు పెడుతున్నాను చూడండి. కొన్ని షార్ట్ వీడియోలు పెట్టుకుంటున్నాను, కొంచెం పెద్ద వీడియోలు పెట్టుకుంటున్నారు. అందరూ ఆదరించండి. అందరిలో నేను ఉండాలండి. అందరు బాగుండాలి, అందరిలో నేను ఉండాలండి. అదేనండి నేను కోరుకునేది. నా ఇప్పుడు పెట్టాను, ఇవి ఫ్రై చేసుకుని మా వారు తింటారు, కానీ ఇట్లా ఏపుతుంటే ఇష్టపడరండి. ఎందుకంటే కూరకి ఎత్తే తింటాంగా అంటాడు. నాకు ఇదిగోండి అట్లా ఎగుతున్నాయి. ఇదిగోండి కొబ్బరిను పెద్దలపాయ, కొబ్బరి పెద్దలపాయ అండి. ఎందుకంటే అన్ని మసాలాలు మన దగ్గర ఉండవు కాబట్టి ఇప్పుడు అది వేస్తున్నానండి. బాగా వేగినాక వేస్తానండి. మసాలా చూపిస్తున్నాను. ఇదిగోండి వేగిపోయినాయి ముక్కలు, వేగిపోయినాయి. మసాలా వేస్తున్నాను. మసాలా అంతా వేసేసానండి. మసాలా అంతా బాగా మగ్గాలండి. ఉప్పు అండి. ఇదిగోండి పచ్చిమిరకాయ వేసాను, పసుపు వేసాను, కారం కూడా కొద్దిగా వేసానండి. ఇదిగోండి ధనియాల పౌడరు, వేసాను. ఏంద్రా పచ్చిమిర్చి బాగా నంచుకొని తింటానికి బాగుంటుంది. ఇందాక చేపలు వేపిన నూనె వేసుకున్నానండి. నూనె వేయలేదు మళ్ళీ. అదండి మగ్గిపోయింది. పచ్చిమిరకాయలు నంచుకొని తింటాం, బాగా ఇష్టం అండి నాకు. వేస్తే ఒక చుక్క నూనె వేస్తానండి. ఇదిగోండి ఈ కాయ పిండుతున్నా, నిమ్మకాయ ఒక కాయ, ఓ చెక్క పిండానండి. ఓ చెక్క పిండుతున్నా. ఎందుకంటే మనకు తీపి రాకూడదు, ఏ మసాలాలు ఎక్కువ కాకూడదు. కొద్ది మంట ఉండా చచ్చిపోయింది. అది కమ్మగా ఉంటుంది. మసాలా అంతా అట్లా పట్టిద్దండి. ఇప్పుడు ఈ టైంలో పిండుకుంటే శుభ్రతగా. ఇంకొంచెం మగ్గితే మనకు రెడీ అయిపోద్దండి. అది కారం వేసా, ఉప్పు వేసా, పచ్చిమిరకాయలు వేసా, ఉల్లిపాయ వేసా, పెద్ద ఉల్లిపాయ, చెక్క, లవంగాయ, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, చిన్న ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ, అల్లము, నిమ్మకాయ. ఈ చేపల్లో ఏపుడికి ఇప్పుడు ఫ్రై చేస్తున్నా. వారం 10 రోజులైనా అడిగిపోదండి, కమ్మగా ఉంటుంది. కొత్తిమీర కూడా వేసా.
ఉండండి ఒక్కసారి తిరగేసుకున్నాం. మన చేప ముక్కలు మసాలా అంతా రెడీ అయిపోయిందండి. ఎందుకంటే ఫోన్ పట్టుకుంటే కుదరట్లేదండి తీర్థానికి, అందుకని ఇంత మసాలా వేసుకొని అంత ముక్క వేసుకొని తింటే ఓ బోల్డ్ అన్నం కలిసిద్దండి. ఇదండి మన ఫ్రై, చేపల ఫ్రై. బాగుంటే లైకులు కొట్టండి, బాగుంటే కామెంట్లు పెట్టండి చక్కగా చేసావని. మీరు కూడా చేసుకొని తిని చూసి నాకు కామెంట్లు పెట్టండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. మనవాళ్ళు మా అమ్మ మా నాన్నవాళ్ళు ఎట్నే చేసేవాళ్ళండి. ఎందుకంటే చిన్నప్పుడు వంటలు, నా చిన్నప్పుడు వంటలు కాకపోతే ఇప్పుడు వండుకుంటున్నాను. అది మా బిడ్డలకు కూడా వండి పెట్టలేదండి. నా భార్యని అట్టుంది అప్పుడు. ఇప్పుడు వండుకునే టైంలో పిల్లలు లేరు. అది ఇవ్వండి సూపర్.